ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రంగా విజయవాడ లోక్సభ నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణుల్లో ప్రకంపనలు రేగుతున్నాయి. తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బెజవాడ ఎంపీ కేశినేని చిన్నిపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. కొంతకాలంగా చిన్నిపై విమర్శలు చేస్తూ పోస్టులు పెడుతున్న కొలికిపూడి వ్యవహార శైలిపై పార్టీ హైకమాండ్ వద్ద పంచాయతీ కూడా నడిచింది. అయినా సరే తగ్గేదిలే అంటున్నారు కొలికిపూడి. తన్ను చంపేందుకు ప్లాన్ చేశారని, దాడి జరగకుండా పోలీసులు అడ్డుకున్నారని కేశినేని చిన్నిపై ఆరోపణాస్త్రాలు సంధించారు కొలికిపూడి శ్రీనివాసరావు. ఆయన ఈ వ్యాఖ్యలు చేయడానికి ముందే ఎంపీ కేశినేని చిన్ని, పార్టీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు ఇద్దరూ కూడా తరచూ చేసే ఆరోపణలకు రుజువులు చూపిస్తే బాగుంటుందని అన్నారు. గాలి కబుర్లను తాను పట్టించుకునేది లేదన్నారు. దేవాలయం విషయంలో రాజకీయాలు చేయనని ఇప్పటికే చెప్పానని, తాను ఆలయానికి దేవుడి దర్శనానికి మాత్రమే వెళ్లానని స్పష్టం చేశారు. గతంలో ఎన్నికల వేళ ఖర్చు చేసినటువంటి సొమ్ము, ఎమ్మెల్యే కావడం వెనుక కారకులెవరు అంటే తన పేరు చెప్పిన వ్యక్తి కొలికిపూడి అని, అలాంటి వ్యక్తి ఇప్పుడు ఇలాంటి ఆరోపణలు ఎందుకు చేస్తున్నారో ఆయనే చెప్పాలన్నారు కేశినేని చిన్ని. చెప్పేది ఏదైనా ఆధారాలు ఉంటే చూపిస్తే బాగుంటుందని ఎవరినైనా అడుగుతా. ఎవరినైనా ఒక గాలి విషయాలు చెప్పే విషయాలని నేను పెద్ద పట్టించుకోదలుచుకోలేదు. మన కూడా దేవస్థానం క్లారిటీగా చెప్పాను. నేను రాజకీయం మాట్లాడను, రాజకీయాలు చేయను. నేను దేవుడి దర్శనానికి వెళ్ళానని చెప్పాను. ఇప్పుడు కూడా దేవాలయ విషయంలో మాట్లాడలేదు. రెండోది వ్యక్తిగత ఆరోపణలు అంటారా? మరి అదే వ్యక్తి నా ప్రతి రూపాయి నా ఎలక్షన్లో ఖర్చు పెట్టింది కేశినేని చిన్ని అని చాలా మీడియా హౌస్లో చెప్పాడు. నెంబర్ 1. రెండోది నన్ను తీసుకొచ్చి ఇక్కడ ఎమ్మెల్యే చేసిందే మన చంద్రబాబు నాయుడు గారితో పాటు చిన్ని అని చెప్పాడు. మీ అందరి ఇంటర్వ్యూలో కూడా అదే విషయం చెప్పాడు. మరి అదే వ్యక్తి మరి మాట మార్చి మళ్ళీ ఇంకో రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారంటే అది ఆయనకి సమాధానం చెబితే బాగుంటుంది. జగన్ హయాంలో తాను పోరాటాలు చేస్తే ఎన్నో కేసులు పెట్టారు, అరెస్టులు చేశారు. కానీ ఎప్పుడూ తనపై హత్యాయత్నం జరగలేదన్నారు టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు తనను చంపేందుకు కుట్ర జరిగిందని ఆరోపించారు. నెమలి వేణుగోపాలస్వామి ఆలయంలో పట్టు వస్త్రాలు సమర్పించడానికి వెళ్లి వచ్చాక తనకు ఈ దాడి విషయం తెలిసిందన్నారు. తనపై ఆలయంలో దాడి జరిగే ప్రమాదం ఉందని తన గన్మెన్ కు ఫోన్ చేసి చెప్పారు. కానీ భద్రత ఎందుకు కల్పించలేదని పోలీసులు నిలదీశారు కొలికిపూడి. కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నా మీద దాడి చేయలేదు, దాడి చేయడానికి ప్రయత్నం చేయలేదు, నన్ను చంపడానికి ప్రయత్నం చేయలేదు. కానీ మొన్న నెమలి కళ్యాణోత్సవంలో ఎప్పుడైతే నేను పట్టు వస్త్రాలు సమర్పించి ఇంటికి వచ్చానో, వచ్చిన తర్వాత నిఘా వర్గాల ద్వారా నాకు తెలిసింది ఏంటంటే, తెలిసిన సమాచారాన్ని బట్టి నేను అడిగే ప్రశ్నలు ఏంటంటే, దేవాలయానికి వెళ్ళిన తర్వాత ఎంపీ గారి చేతుల్లో నుంచి పట్టు వస్త్రాలు నేను తీసుకున్నాను. దేవాలయానికి వెళ్ళిన తర్వాత అది రాత్రి 9:30 సమయంలో. కానీ మధ్యాహ్నం నుంచే జనాన్ని ఎందుకు సమీకరించారు? మధ్యాహ్నం నుంచే ఎంపీ గారి కార్యాలయం నుంచి తిరువూరు నియోజకవర్గంలో ఉన్న 4 మండలాల్లో కొంతమందికి ఫోన్లు చేసి జనాన్ని సమీకరించమని, ఎమ్మెల్యే మీద దాడి చేయమని ఎందుకు చెప్పారు? ఈ విషయం తెలిసిన నిఘా వర్గాలు నా గన్మ్యాన్కి ఫోన్ చేసి గొడవలు జరుగుతాయని చెప్పారు, కానీ దాడి జరగవచ్చని చెప్పారు, కానీ జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. కానీ నాకెందుకు భద్రత కల్పించలేదు? నాకున్న అధికారిక సమాచారం ప్రకారం, నిఘా వర్గాల సమాచారం ప్రకారం నా మీద దాడి చేయడానికి పథకం రచించారు, ప్రయత్నం చేశారు. వాళ్ళని అడిగే ప్రశ్న ఏంటంటే, నన్ను చంపాలనుకుంటున్నారా? తాను విజయవాడ అభివృద్ధికి నిరంతరం పాటుపడే వ్యక్తినని, తన ఇమేజ్ డ్యామేజ్ చేయాలనుకున్నంత మాత్రాన ప్రజలు నమ్మరని అన్నారు ఎంపీ కేశినేని చిన్ని.
కొలికిపూడి ఎజెండా ఏంటో తెలియదు కానీ ఆయన్ను పార్టీ హైకమాండ్ చూసుకుంటే బాగుంటుందని వ్యాఖ్యానించారు. విజయవాడ ప్రజల మనసుల్లో ఉన్నా నేను అత్యధిక మెజారిటీతో గెలిచిన వ్యక్తిని. నేను విజయవాడ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడే వ్యక్తినని విజయవాడ ప్రజలకు చెప్పాలి. నా వ్యక్తిగత డ్యామేజ్ చేసే పరిస్థితి ఎప్పుడూ రాదు. ఎందుకంటే నన్ను ఏమి చెప్పినా వాళ్ళ ప్రజలు నన్ను నమ్మే పరిస్థితులు లేరు. సరే, ఆయన ఎజెండా ఏంటో మరి నాకు తెలియదు, కానీ అది అధిష్టం. నెమలి వేణుగోపాలస్వామి ఆలయంలో కళ్యాణోత్సవం జరుగుతున్నప్పుడే కరెంటు తీసి తమపై దాడి చేసేందుకు ప్లాన్ చేశారని, అయితే ఆ దాడిని పోలీసులు అడ్డుకున్నారని అన్నారు టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి. నెమలి నుంచి వెళ్తుంటే కొనిజెర్లలో దాడి చేసేందుకు యత్నించారని ఆరోపించారు. స్పష్టమైన సమాచారంతో చెప్తున్నా, నెమలిలో కళ్యాణం జరిగేటప్పుడే కరెంటు తీసి మా మీద దాడి చేయడానికి ప్రయత్నం కొంతమంది చేస్తే అక్కడున్న 2 పోలీస్ అధికారులు అంగీకరించలేదు అని నాకు తెలుసు. కళ్యాణం జరుగుతున్న సమయంలోనే కరెంటు తీసి మా మీద దాడి చేయడానికి పథకం వేస్తే దానికి పోలీసులు వాళ్ళని హెచ్చరించి ఆపారని తెలిసింది. 2, మా కార్లు పగలగొట్టి గాలి తీసి మేము అక్కడి నుంచి రావటానికి ఇబ్బంది సృష్టించాలని ప్రయత్నం చేశారు. అది కూడా పోలీసులు నివారించారని నాకు తెలిసింది. నెమలి దాటిన తర్వాత కొనిజెర్లలో మా మీద దాడి చేయడానికి కొంతమందిని పెట్టారు. తన్ను చంపాలనుకుంటున్నారా అని ఎంపీ కేశినేని చిన్నిని ప్రశ్నించిన ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు తన గురించి నీచంగా పోస్టులు పెట్టినంత మాత్రాన తానేమీ బాధపడనని అన్నారు. తన్ను అవమానించినా సహిస్తా కానీ తన జాతిని అవమానిస్తే మాత్రం తెగిస్తానంటూ హెచ్చరించారు. నా గురించి నీచంగా పోస్టులు పెట్టించి, నా గురించి దారుణంగా తిట్టించి, ఆ పోస్టులు చూసి, ఆ వీడియోలు చూసి నేను స్పందించి, నేను ఆవేశపడి, నేను రెచ్చిపోతానేమో అని ఒక ట్రాప్ వేస్తున్నారు. తప్పు జరిగిన చోట నేను నిలబడతా, గట్టిగా మాట్లాడతా. కానీ నా గురించి ఎవడో ఒక పోస్ట్ పెట్టాడని, ఎవడో ఒక బూతు తిట్టాడని నా వ్యక్తిగతం గురించి నేను ఎప్పుడు బాధపడను. నన్ను అవమానిస్తే సహిస్తా, నా జాతిని అవమానిస్తే తెగిస్తా. కాబట్టి తిరువూరు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కావచ్చు, కానీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కుల మతాలకు అతీతంగా అన్ని కులాలకి సమాన న్యాయం చేస్తూ ఎక్కువ జనాభా ఉన్న వాళ్ళకి ఎక్కువ న్యాయం చేయాలని ప్రయత్నం చేస్తుంటే అది కొంతమందికి నచ్చట్లేదు.